గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. కాసేపటి క్రితం ఎన్డీఏ పార్టీ తన పార్టీ తరపున పోటీ చేయనున్న ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఖరారు చేసింది. సిపి రాధాకృష్ణన్ అనే వ్యక్తిని వైస్ ప్రెసిడెంట్గా ఎన్డీఏ పార్టీ తరపు నుండి పోటీ చేయనున్నట్లు బీజేపీ జాతీయ అధ్యక్షుడైన జేపీ నడ్డా ప్రకటించారు. ఎన్డీఏ పార్టీ తరపున సిపి రాధాకృష్ణన్ వైస్ ప్రెసిడెంట్ పదవికి నామినేషన్ దాఖలు చేయనున్నారని తెలియజేశారు. తమిళనాడులో జన్మించిన సిపి రాధాకృష్ణన్ ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్గా ఉన్నారు. ఈ సిపి రాధాకృష్ణన్ పూర్తి పేరు చంద్రాపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్. 1957లో తమిళనాడులో జన్మించిన ఈయన 1964 నుండి ఆర్ఎస్ఎస్ జనసంఘ్లో పనిచేశారు. 1998, 1999లో కోయంబత్తూరు నియోజకవర్గం నుండి బీజేపీ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. అయితే 2004, 2014, 2019లో అదే పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2004 నుండి 2007 వరకు తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. తర్వాత కాలంలో 2023లో జార్ఖండ్ గవర్నర్గా బాధ్యతలు స్వీకరించారు. 2024లో తెలంగాణ రాష్ట్రానికి తాత్కాలిక గవర్నర్గా కూడా బాధ్యతలు నిర్వహించారు. 2024లో మహారాష్ట్ర గవర్నర్గా బాధ్యతలు చేపట్టి ప్రస్తుతం ఆ పదవిని నిర్వహిస్తున్నారు. థ్యాంక్ యూ.